తిరుపతి జిల్లాలో రామాపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాస్, పులివర్తి నాని, తిరుపతి కమిషనర్ మౌర్య డంపింగ్ యార్డుకు వెళ్లారు. గత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం చెత్త తొలగింపులో నిమగ్నమైందని నారాయణ అన్నారు. ఏడాదిలో 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్న మంత్రి మరో 68 లక్షల టన్నుల చెత్తను 2 నెలల్లో పూర్తిగా తొలగిస్తామని వివరించారు. కాకినాడ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడపల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని నారాయణ చెప్పారు. పన్నేసింది చెత్త ప్రభుత్వం, కానీ చెత్త మాత్రం తీలా కుప్పలు కుప్పలుగా పేర్చేసిపోయింది 123 మున్సిపాలిటీస్లో. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని టన్నుల చెత్త ఉందంటే నేలపైన అంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉందని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ విషయం చెప్పటం అక్కడికక్కడే మాకు ఆదేశించారు. 2025 అక్టోబర్ 2కి అంటే 365 రోజుల లోపల ఈ చెత్త మొత్తాన్ని ప్రాసెస్ చేసి తొలగించాలని. ఆ 85 లక్షల టన్నులు మా అధికారులు 2025 అక్టోబర్ 2కి పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తే దాదాపు మొత్తం 153 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా కొన్ని దగ్గర ఎస్టిమేట్ చేయాల్సింది. ఇంకొక 60,000 లేదంటే 1,00,000 టన్నులు ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2 నెలల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. దాని మీద ఈ 153 లక్షల టన్నులకి 85 లక్షల భాగంగా మిగతా దానికి టెండర్లు పిలిచాం. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ప్లాంట్ ది బెస్ట్ సొల్యూషన్. అటు సింగపూర్లో అనేక కంట్రీస్లో స్టడీ చేసి వారికి తెలిపిన తర్వాత వారు కూడా స్వయాన్ని చూశారు. టోక్యో వచ్చి స్వయాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూశారు.